న్యాయపరమైన పరిహారం చెల్లించాలంటూ విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు బాధితులు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ వచ్చిన మంత్రికి రైతులు వినతి పత్రాలను అందజేశారు. ఎకరా 6 నుంచి 2 కోట్ల రూపాయల మార్కెట్ ధర ఉంటే కేవలం 12 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సరైన పరిహారం ఇవ్వకపోతే భూములను ఇచ్చేది లేదని బాధితులు తేల్చి చెప్పారు. ఇక్కడ సుమారు ఎకరం 6 కోట్ల నుంచి లీస్ట్ కాస్ట్ 2 కోట్ల రూపాయల వరకు భూములు విలువలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతాంగం అంతా వెళ్ళి విజ్ఞాపన చేశాం. కృష్ణా జిల్లాకి రెవెన్యూ మంత్రి గారు వస్తే ఆయన గారికి కూడా ఈ విషయాన్ని వివరించి చెప్పినటువంటి సందర్భంగా ఆయన కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఈవినింగ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమక్షంలో ఈ విషయం మీద మాట్లాడతామని చెప్పారు. రకంగా చేయడం దురదృష్టకరం. ఇవాళ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఇవాళ నేషనల్ హైవే వచ్చాడు వ్యాపారం చేసుకోవడం, టోల్ గేట్లు అని చెప్పి కంపెనీలకు బీఓటీల మీద అప్పచెప్తున్నారు. దాంట్లో నష్టపరిహారం రైతులకి చేర్చి దాని ప్రకారం టెండర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేం లేకుండా రైతులకి వాళ్ళు అన్యాయం చేయడం మాత్రం మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త జీవో ప్రకారం ఇవాళ కొత్త పార్లమెంట్లో కొత్త చట్టం వస్తుంది. చట్టం ప్రకారం ఆ యొక్క నామ్స్ ప్రకారం రైతులకు కనుక నష్టపరిహారం 5 రెట్లు వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎంత ఇచ్చేది ఇంతవరకు ఏం చెప్పట్లేదు. 1,50,00,000 విలువైనటువంటి భూమికి 12 లక్షలు ఇస్తే మేము ఏమైపోవాలో మాకు అర్థం కావట్లేదు.